డిస్ట్రిక్ట్స్ని గాంజా రహిత జిల్లాగా చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో మన గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు అనేకమైన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లి మండలం అంజిరెడ్డి కాలనీలో ఆర్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందులో తాడేపల్లి సిఐ శ్రీ వీరేంద్ర గారు, అలాగే దాదాపు 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే మేము దాదాపుగా 120 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో పాత నేరస్తుల్ని, అలాగే రౌడీస్ని, సస్పెక్ట్స్ని, గతంలో గాంజాలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కొంతమందిని కూడా గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో 120 మోటార్ సైకిల్స్ని, వెహికల్ రికార్డ్స్ లేనివి, అలాగే నెంబర్ ప్లేట్ లేనివి స్వాధీనం చేసుకున్నాము. వీటిని ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, కొంతమంది బయట ఉన్నాయని అంటున్నారు. వాటిని అన్ని కూడా వెరిఫై చేసి వాటి యజమానికి అప్పగించడం జరుగుతుంది. రికార్డు లేని వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఉద్దేశం గాంజాయిని ఎక్కడైతే ఎక్కువగా అమ్ముతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, అలాగే కలిగి ఉంటున్నారు అనే దాని మీద కొన్ని హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఈ అంజిరెడ్డి కాలనీ కూడా ఒకటి. ఇక్కడ ఈ ప్రాంతంలో గాంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారు, కొంతమంది ఈ యువత దీనికి లోన్ అవుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఈ గాంజాయి రహిత జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో గుంటూరు నార్త్ సబ్ డివిజన్, మంగళగిరి సబ్ డివిజన్లో ఈ గత నెల రోజుల నుండి కూడా యూనివర్సిటీస్లోను, అలాగే కాలేజెస్లోను, హై స్కూల్స్లోను అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీలు కూడా నిర్వహించాము. అలాగే కొన్ని అసోసియేషన్లు, యూనియన్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రయత్నంలో అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. మన గుంటూరు జిల్లాని, అలాగే గుంటూరు నార్త్ సబ్ డివిజన్, మంగళగిరి సబ్ డివిజన్ కూడా ఈ గంజాయి రహిత ప్రాంతంగా చేయడంలో మీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ప్రధాన సమస్యలు కొంతమంది చెప్పడానికి ముందుకు వచ్చారు, కానీ మరలా వాళ్ళ యొక్క పేర్లు బయటపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. వారందరికీ కూడా మా ఈ ప్రాంతం యొక్క సబ్ ఇన్స్పెక్టర్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అపర్ణ, అలాగే సిఐ వీరేంద్ర గారు, అలాగే నా నెంబర్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు దీని మీద స్పందించి మాకు సమాచారాన్ని ఇచ్చినట్లయితే వాటి మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.